ఓకే, ఆంజనేయ రెడ్డి గారు. రాజేంద్ర గారు నమస్తే. నమస్తే మీకు సార్. చర్చలో పాల్గొంటున్న అనలిస్టు పెద్దలుకి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధి శ్రీ ఆ తులసిరెడ్డి గారికి, ఫరూక్ గారికి, సిపిఎం నాయకులందరూ కూడా నమస్కారాలు. మనము కొన్ని విషయాల్ని చాలా నిష్పక్షపాతంగా ఉండాలి, డిప్లొమాటిక్ గా ఉండాలనుకుంటే సమస్యలు ఇంకా పెరిగిపోతుంటాయి. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు పాకిస్తాన్ లో హిందువుల జనాభా ఎంత? 20.5% పాకిస్తాన్ లో హిందువుల జనాభా. ఈరోజు పాకిస్తాన్ లో హిందువుల జనాభా ఎంత? 2.17. ఏమయ్యారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా? బంగ్లాదేశ్ లో ఒకప్పుడు హిందువుల జనాభా ఎంత? నేను చెప్పేది 1971 విషయమే చెప్తున్నాను. 1947 విషయం చెప్పడం. 1971 బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత హిందువుల జనాభా ఎంత? 22%. ఈరోజు బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా ఎంత? 7 చిల్లర. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ పోయారు హిందువులు? మీరు నాతో అనొచ్చు, మీరు మతత్వ కోణంలో చూస్తున్నారా, ఇంకా ఏదైనా మీరు ఏమైనా అనుకోండి, కానీ ఈ రోజు హిందువులు పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో కానీ అక్కడ స్వేచ్ఛగా వారి మతాన్ని ఆచరించుకునే అవకాశం కానీ, వారి ధర్మాన్ని పాటించే అవకాశం కానీ, వారు అన్ని హక్కులతో జీవించే పరిస్థితులు ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో లేవు లేవు లేవు. ఇది నిర్ద్వందంగా మన అందరం కూడా ఆమోదించవలసిన అవసరం. ఏమిటి కారణం? కారణం ఏమి లేదు, ఇస్లాము జిహాదీ రాడికల్ మనస్తత్వం, అంతకంటే వేరే లేదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏమి మొన్నటికి మొన్న మనం ఆస్ట్రేలియాలో చూసాం. అమాయకులైన యూదుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారో మనం చూసాం. అక్కడెక్కడో పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ మధ్య ఉండే డిస్ప్యూట్ కాన్ఫ్లిక్ట్ ని ఆసరాగా చేసుకుని మనం ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో చూసాం. కానీ మనం భారతదేశంలో సెక్యులరిస్టులు ఏమేమో మాట్లాడుతుంటారు, అది జిహాదీ కాదు, ఉగ్రవాదానికి మతం లేదు. వాట్ నాన్సెన్స్ అండి. మనం ఏం ఆలోచిస్తున్నాం ఈ దేశంలో? ఈరోజు బంగ్లాదేశ్ ఎవరి వల్ల ఏర్పడింది? ఆ రోజు 1971లో బంగ్లాదేశ్ కోసము మన యొక్క సైన్యం ఏం చేసింది? 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు లొంగిపోయారు. బంగ్లాదేశ్ ఏర్పడే విషయంలో ప్రధాన బాధ్యత భారతదేశం ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో జరిగింది. దాన్ని మనందరం ఆమోదించాం. కానీ ఈరోజు తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? బంగ్లాదేశ్ లో ఈ 10 సంవత్సరాలు బీజేపీ వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు కాదండి. వీళ్ళందరూ ఏమయ్యారు? 22% ఉన్న జనాభా ఈ రోజు 7.5% ఎందుకు వచ్చింది? ఈ 10 సంవత్సరాలు జరిగిందా? ఇది బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి, భారతదేశం నుంచి చీలిపోయినప్పటి నుంచి అక్కడ హిందువుల పైన జరుగుతున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలు, అత్యాచారాలు ప్రపంచంలో మనం రికార్డు చేయొచ్చు. అన్నింటినీ కూడా భావితరాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏం జరుగుతుంది హిందువుల మీదని ఈ 2 దేశాల్లో. మనం బంగ్లాదేశ్కి ఎన్ని విధాలుగా ఆదుకున్నాం, మనం ఏ రకంగా ఆదుకుంటున్నాం ఇప్పటికి కూడా ఇంత సమస్య. ఆంజనేయ రెడ్డి గారు అంటే గతంలో మన మిత్రపక్షం ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు అతిపెద్ద హిందూ దేశంగా అక్కడున్న హిందువులకు సంబంధించి మనం ఏం చేయగలిగాం? అదే నేను చెప్తున్నాను సార్. ఏం చేయాలా? యుద్ధం ప్రకటించాలనా? ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పారు మనం ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టలేకపోయామని. మరి ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ అత్యాచారాలు జరిగేది తెలియదా? అప్పుడు తెలియదా? ఎందుకు పాకిస్తాన్ చేర్చవలసిన అవసరం వచ్చింది? నేనేమంటున్నా అంటే కొన్ని అంతర్గత వ్యవహారాలు, అంతర్గత విషయాల్లో మనం ఈరోజు ప్రపంచం అంతా ఈ యొక్క ఇస్లామిక్ తీవ్రవాదులు వెళ్ళి భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదు అని మాట్లాడుతున్నారు కదా. ఏం చేయగలిగారు వాళ్ళు? ఈరోజు 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ చీలిపోయినప్పుడు ఆ పాకిస్తాన్ లో ఉన్న హిందువుల జనాభా చెప్పాను, ఈ రోజు జనాభా చెప్పాను. ఈ రోజు పాకిస్తాన్ ఏర్పడిన మన భారతదేశంలో ముస్లింల సంఖ్య ఏ విధంగా పెరిగింది? 9.5% ఉన్న ముస్లింల సంఖ్య ఈరోజు 14.5కి వచ్చింది. ఎందుకంటే భారతదేశము సర్వమత ఆదరిస్తుంది, ధర్మాలను ఆదరిస్తుంది, అందరికి కూడా అన్ని మతాలను గౌరవించాలని చెప్తుంది.
కానీ ఇస్లామిక్ తీవ్రవాదులు, జిహాదీలు అది ఆ వెర్షన్ వేరే అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన వెర్షన్ ఆ వెర్షన్ నిజంగా లేదు. ఒక విషయం లేదు, అంటే ఉగ్రవాదం అనే అంశం ఇక్కడ ప్రస్తావించిన ఉగ్రవాదం అనే అంశం ఉందా, కానీ ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒత్తిడి ఎందుకు తీసుకురావట్లేదు అనేది ఒక పాయింట్. భారతదేశం మీద ఎందుకు కక్ష? భారతదేశం ఒక శక్తిగా ఎదుగుతుంది, భారతదేశం ప్రపంచ దేశాల్లో గౌరవం పొందుతుంది, ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది, భారతదేశంలో సాంస్కృతిక వైభవాన్ని రీక్లెయిమ్ చేస్తున్నారు, భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ జిహాదీ శక్తులు ఏమిటి? భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా తయారు చేయాలంటున్నారు కదా. వెస్ట్ బెంగాల్ ఇస్లామిక్ రాష్ట్రంగా తయారు చేసి చూస్తున్నారు కదా. ఇక్కడ ఉండే జిహాదీలు, మొల్లాలు ఏం చెప్తున్నారు? మేము ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా తయారు చేస్తాము, ఇస్లాము ఇక్కడ షరియట్లా రావాలని చెప్తున్నారు. మనం చూసాం కదా, వెస్ట్ బెంగాల్ లో ఒకడు బాబ్రీ మసీదు నిర్మిస్తున్నాడు. ఎంత ధైర్యమో!